తాజా 30 ఐపీఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ అంటే ఎక్కువ మందికి తెలియదు. కానీ జేడి లక్ష్మీనారాయణ అంటే మాత్రం గుర్తుపట్టని వారు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంతగా పాపులర్ అయ్యారు. ఐపీఎస్ అధికారులు అప్పుడప్పుడు జనంలో విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. రౌడీలు, మాఫియా గ్యాంగులు చెలరేగిపోతూ జనాన్ని పీక్కుతుంటున్న వేళ ఐపీఎస్ అధికారి విశ్వరూపం చూపి ప్రజల మనసులను గెలుచుకుంటూ ఉంటారు. ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద సినిమాలు కూడా వచ్చాయి. లక్ష్మీనారాయణకు ఇలా కాదు కానీ మరో రూపంలో పేరు వచ్చింది. తండ్రి వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కేవలం 5 ఏళ్లలో అపర కుబేరుడుగా మారిపోయారు. లెక్కలేనన్ని కంపెనీలు పెట్టారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ప్యాలెస్లు కట్టారు. ఇంత భారీగా సంపాదించిన జగన్ సోనియా గాంధీని తక్కువ అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్లి సొంతంగా పార్టీ పెట్టడంతో సోనియా జగన్ పైకి సిబిఐని వదిలింది. ఈ సంస్థకు ఆ సమయంలో ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు. తనకు అప్పగించిన పనిని చిత్తశుద్ధితో, ధైర్య సాహసాలతో చేసుకుపోయే లక్షణం ఉన్న వ్యక్తి ఈ లక్ష్మీనారాయణ. గాలి జనార్దన్ రెడ్డికి, జగన్కు చుక్కలు చూపించారు. ఇద్దరిని జైల్లో పెట్టించారు. జగన్పై అయితే ఏకంగా డజన్ కేసులు పెట్టించారు. ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలో తెలియక జగన్ తలపట్టుకుంటున్నారు. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ మళ్లీ సొంతగడ్డకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈయన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు అదే రాష్ట్రంలో పోలీస్ విభాగంలో పనిచేస్తున్నారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం. కానీ లక్ష్మీనారాయణ చదువు చాలా వరకు తెలంగాణలో సాగింది. ఈ కారణంగా తెలంగాణకు డిప్యుటేషన్ మీద వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. లక్ష్మీనారాయణ తెలంగాణకు వచ్చినా పోలీస్ విభాగంలో పనిచేస్తారు కాబట్టి జగన్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ ఆయన్ను సిబిఐ జాయింట్ డైరెక్టర్గా నియమించే అవకాశం దాదాపుగా లేదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.